శుభవార్త. మన జీవితంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటి ఒక గొప్ప కార్యం జరిగినటువంటి రోజు, అదే మనందరి కొరకు ఒక వ్యక్తి, ఆయనే సాక్షాత్తు దేవాది దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ప్రాణాన్ని అర్పించిన రోజు. మన కొరకు ఎవరైనా సరే ఏమైనా చేయగలరేమో కానీ ప్రాణాన్ని అర్పించడం అంటే అది అసాధ్యం. ఎవరో చేసిన తప్పులకు మనమెందుకు ప్రాణాన్ని అర్పించాలి అనేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఈ భూమి మీద ఒక వ్యక్తి దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించిన దినమే గుడ్ ఫ్రైడే శుభదినము. కాబట్టి ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే ఒక్కసారి నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నువ్వు ఏమి ఇవ్వనవసరం లేదు. నీ హృదయంలో యేసు క్రీస్తు నిజమైన లోక రక్షకుడని, ఆయనే నా పాపముల కొరకు ప్రాణము అర్పించిన దేవుడని నీవెప్పుడైతే మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో, ఇదిగో ఈ దినము నీ హృదయంలోనికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో డాబా గార్డెన్లో ఎల్షదై మందిరంలో ఉన్నటువంటి మేమందరము కూడా, ఇక్కడ ర్యాలీలో ఉన్న మేమందరము కూడా ఒకప్పుడు చీకటిలో ఉంటూ లోకానికి, మా కుటుంబాలకు శాపంగా ఉన్న జీవితాలను దేవుడు ఈ దినము సంతోషకరంగా మార్చాడు. ఈ దినము నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, నా పాపముల కొరకు ఎవరు ఈ లోకంలో ఉన్నారనుకుంటున్నావేమో, నీకొక శుభవార్త. నువ్వు ఎటువంటి చీకటిలో ఉన్నా నిన్ను విడిపించడానికి ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ఇదిగో ఈ ర్యాలీ ద్వారా నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.